నేనండి మీ వదినమ్మను. ఈరోజు ఒక అద్భుతమైన పచ్చడిని చూయించబోతున్నానండి. అదే గోంగూర పువ్వులతో పచ్చడి. ఇది ఎంత బావుంటుందోనండి. మన గోంగూర పచ్చడికి ధీటుగా ఉంటుంది. గోంగూరలో ఎన్ని రకాలైతే పోషక విలువలు ఉన్నాయో, అన్ని రకాలు ఈ గోంగూర పువ్వులో కూడా ఇమిడి ఉన్నాయండి. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. చాలా రకాల విటమిన్స్, మినరల్స్ గూడా సమృద్ధిగా ఉంటాయి. మన తెలుగు వాళ్ళకి గోంగూర చాలా ప్రీతిపాత్రమైనది కదా! ఈ రుచికరమైన పచ్చడి కోసం ఒక కేజీ వరకు గోంగూర కాయల్ని తీసుకొని పువ్వుల్ని, కాయల్ని సెపరేట్ చేయాలండి. మనం పువ్వులతో మాత్రమే పచ్చడిని నూరుతాము. ఒకవేళ కాయలు గనక ముదురుగా ఉన్నట్లయితే వాటి నుంచి విత్తనాలను సెపరేట్ చేసి 2 రోజులు ఎండలో ఉంచి గనక మనం స్టోర్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్‌లో చెట్లు నాటుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ లేత వాటితో ఎటువంటి ఉపయోగం ఉండదండి. మీకు అంటే వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా ఈ లేత వాటితో ఏమైనా చేయొచ్చేమో తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎందుకంటే ఇవి చాలా చూడ్డానికి బావుంటాయండి. వీటిని పడేయాలంటే అస్సలు మనసొప్పదు. కాబట్టి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ పువ్వులకి సరిపడినన్ని పచ్చిమిర్చిని తీసుకోవాలి. దగ్గర దగ్గర 100 గ్రాముల పచ్చిమిర్చి, ఒక పెద్ద వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు. ఈ పచ్చడికి ఇవేనండి ఇంగ్రీడియెంట్స్. ఇప్పుడు ముందుగా పొయ్యి మీద కళాయిని పెట్టి అది హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలని వేసి అవి కలర్ చేంజ్ అవుతున్నాయి అన్న టైంలో 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసి చిటపటమన్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్‌ని వేసి పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకుందామండి. ఒకవేళ మీరు పచ్చడి కాస్త ఘాటుగా ఉండాలి, పులుపు తెలుస్తూ, కారం తెలుస్తూ అంటే 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు సరిపోతాయండి. అంటే ఒక్కొక్క టేబుల్ స్పూన్ తగ్గించుకుంటే సరిపోతుంది. కాస్త ఘాటుగా వస్తుంది పచ్చడి. నేను కమ్మగా నూరబోతున్నాను. అందుకే 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. తర్వాత ఆయిల్‌లో పచ్చిమిర్చిని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని, ఒక ప్లేట్‌లోకి తీసుకొని, ఈ పచ్చిమిర్చిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని యాడ్ చేసి తాలింపు వేసుకుందాం పచ్చడికి. ఒక్క టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలను వేసి, అవి కాస్త కలర్ చేంజ్ అవుతున్నప్పుడు 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని, ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేద్దాం. వీటిని పక్క నుంచి తాలింపుని పొయ్యి మీద ఇంకొక కళాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసి మనం గోంగూర పువ్వులను శుభ్రంగా కడిగి ఈ కళాయిలో యాడ్ చేసుకొని మెత్తగా ఉడకనివ్వాలండి. చూసారా వీటి కలర్ ఎంత బావుంటుందో! ఉడుకుతూ ఉంటే రెడ్ కలర్‌లోకొచ్చి భలే ఉంటుందండి. పచ్చిదే తినాలా అన్నట్లు ఉంటుంది. ఇవి కాస్త దగ్గర పడుతుంది అన్న టైంలో కాస్త వాటర్‌ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఎందుకంటే మనం దీంట్లో పల్లీలు, నువ్వులు 2 పొడులు కదా! మనకి పచ్చడి కాస్త గట్టిగా అవుతుంది. కలుపుకోవడానికి అంత కన్వీనియంట్‌గా ఉండదండి అన్నంలోకి. కాబట్టి మనం కాస్త వాటర్‌ని మన కన్సిస్టెన్సీకి తగ్గట్లు ఒక గ్లాస్ వాటర్‌ని వేసి మనం మెత్తగా ఉడికించినట్లయితే, మనం పచ్చడి నూరాక, తాలింపయ్యాక మనం కలుపుకోవడానికి కన్వీనియంట్‌గా ఉంటుందండి. బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌ని తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులను వేసుకొని మనము పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో మనము మిగతా ఇంగ్రీడియెంట్స్‌ని కూడా వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఈ పచ్చడిని రోట్లో నూరుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. తప్పకపోతే ఇలా నాలాగే మిక్సీలో నూరండి. 4, 5 వెల్లుల్లి రెమ్మల్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను, ఒక పెద్ద టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుందండి. పులుపు కదా గోంగూర కాస్త సాల్ట్ ఎక్కువే పడుతుంది. మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్‌లోకి ముందుగా ఉడికించి చల్లార్చుకున్న గోంగూర పువ్వుల మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి, ఒక్కసారి అలా మిక్సీ చేసి ఇలా ఆఫ్ చేయండి. అంతేనండి పూర్తిగా కలిసిపోతుంది. ఇప్పుడు దానిలో మనం ముందుగా వేసుకున్న తాలింపుని యాడ్ చేశామంటే చూసారా కలర్ ఎంత బావుందో? కలరే కాదండోయ్ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ! మీకు గనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ రెసిపీని మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.